హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ నోరూరించే జింజర్ చికెన్. చికెన్ అంటే మనకు తెలుసు కదండి, ఎన్నో వెరైటీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఏమన్నా రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. టేస్టీ కూడా, హెల్తీ కూడా. మనందరికీ తెలుసు కదండి, అల్లం వాతాన్ని పైత్యాన్ని తగ్గిస్తుందని. సో అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేసుకోవాలి. సో ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న అరకిలో చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, అరకప్పు పెరుగు, కొద్దిగా నూనె వేసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని కూరకి సరిపడా నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ 4 చెంచాల నూనె పోసానండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి. చూశారు కదా, ఇలా అల్లం ముక్కలన్నీ వేగిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే నూనెలో ఇప్పుడు సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపును కూడా వేసేసుకున్నాము. తర్వాత ఒక బగారా ఆకు, 2 ఇలాచీలు, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, కొద్దిగా పట్ట, సాయిజీరా వేసుకొని కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన టొమాటోను కూడా వేసేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. టొమాటోలు మగ్గిపోయాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసేసుకొని చికెన్లో ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా చికెన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చిన్న మంటపై మగ్గనివ్వాలి. చికెన్ చక్కగా ఉడికిపోయాక టేస్టీ జింజర్ చికెన్ రెడీ అయిపోతుందండి. చూశారు కదా, తయారీ విధానం ఎంత తేలికో, టేస్ట్ మటుకు చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఘాటుగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలి తప్పకుండా. చూశారు కదా, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ పోయి నూనె పైకి తేలే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని అల్లం ముక్కలతో ఇలా గార్నిష్ చేసుకుంటే టేస్టీ జింజర్ చికెన్ రెడీ అయిపోయింది. చూశారు కదండి, తయారీ విధానం ఎంత తేలికో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి.